ఫ్రెండ్స్ చూస్తుండగానే సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ రాబోతుంది. దీంతో పాటే మార్కెట్లోకి చాలా కొత్త మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. అది కూడా లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 తోటి. మరి ఈ ప్రాసెసర్ అనేది ఏ మొబైల్లో రాబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఈ ప్రాసెసర్ తోటే కాకుండా ఇంకా చాలా మొబైల్స్ అనేవి మార్కెట్లోకి రాబోతున్నాయి. సో దానిలో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే Samsung S24 FE. మరి ఇందులో స్నాప్డ్రాగన్ కాదు, Exynos 2400 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. అయితే లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన S23 FE అనేది బాగానే సేల్ అయింది ఈ సేల్ సీజన్లో. మన తెలుగు టెక్ టు డీల్స్ ఛానల్లో దీని గురించి నేను చాలాసార్లు డీల్స్ పోస్ట్ చేశాను. మరి మీలో ఎంతమంది ఈ మొబైల్ని కొనుక్కున్నారు అనేది కామెంట్లో రాయండి. ఓన్లీ డీల్స్ పోస్ట్ చేయడం కాకుండా నేను కూడా పర్సనల్గా మైక్స్, కెమెరాస్ చాలా తక్కువ ధరకు కొనుక్కున్నాను. సో మరి మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి డీల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ జాయిన్ అయిపోండి. క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. మరి Samsung S24 FE గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి ఏ మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పేసి అనిపిస్తుంది. త్వరలో మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ ఉంటుంది. మరి ఈ మొబైల్ అనేది లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే మరింత దృఢంగా రాబోతుంది. మరి మీలో ఎంతమంది S24 FE సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మొబైల్ OnePlus 13. మరి OnePlus 12 గురించి మాట్లాడినా లేకపోతే ఈ మధ్య లాంచ్ అయిన OnePlus మొబైల్స్ గురించి మాట్లాడినా ఒకటి వినిపిస్తుంది. మదర్ బోర్డ్ ఇష్యూస్, గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇవే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకోసమే లాస్ట్ టైం సేల్లో కూడా నేను ఎక్కువగా ఈ మొబైల్స్ని ఎవరికి సజెస్ట్ చేయలేదు. రీజన్ ఏంటి అంటే క్వాలిటీ ఇష్యూస్. మరి వీటిని ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది, యూజర్స్ ట్రస్ట్ అనేది కోల్పోకుండా ఉంటుంది OnePlus. కాకపోతే ఇక OnePlus గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఈసారి వీళ్ళు 24 GB ర్యామ్ తోటి కూడా మార్కెట్లోకి మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే OnePlus వాళ్ళు స్టార్టింగ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు సార్. అప్పుడు 6 GB ర్యామ్ తోటి మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు 6 GB ర్యామ్ కామన్, కానీ ఒకప్పుడు 6 GB ర్యామ్ అంటే చాలా ఎక్కువ. చాలా మంది పరిశాన్ అయిపోయారు 6 GB ర్యామ్ ఏంది అని చెప్పేసి. అప్పట్లో OnePlus 3T వాడినప్పుడు కూడా 6 GB ర్యామ్ అంటే చాలా మంది పరిశాన్ అయిపోయేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మొబైల్లో మినిమం 6 GB ర్యామ్ అనేది కామన్ అయిపోయింది. 4 GB ర్యామ్, 2 GB ర్యామ్లు అవన్నీ అసలు గతం అనుకోండి. మొత్తానికి OnePlus వాళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో పాటు 6100 mAh బ్యాటరీని యూజ్ చేయబోతున్నారు. IP69 రేటింగ్ తోటి ఈ మొబైల్ వస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో అన్నీ బాగానే కనిపిస్తున్నాయి ఆన్ పేపర్ చూసుకున్నట్టయితే. కాకపోతే మరి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళ చాలా మొబైల్స్లలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఈ మధ్యకాలంలో మొబైల్ కంపెనీస్ అనేవి సాఫ్ట్వేర్ అప్డేట్స్ పంపించాయంటే మీరు వెంటనే అప్డేట్ చేసుకోకండి, ఎందుకంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలామంది టెస్ట్ చేస్తారు చూసారా, టెస్ట్ చేసిన తర్వాత ఎవరో ఒకరు ఆన్లైన్లో రివ్యూలు రాస్తారు చూసారా, దాని తర్వాత మనం అప్డేట్ చేసుకుంటే బెస్ట్. మొత్తానికి ఒక 2-3 వారాలు ఆగిన తర్వాత అయితే అప్డేట్స్ చేసుకోండి. ఒకప్పుడు చెప్పేవాళ్ళం వెంటనే అప్డేట్స్ చేసుకోండి అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు అంత పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. దాని తర్వాత వీళ్ళ ఎనిమి ఐక్యూ వాళ్ళు కూడా IQ 30 పేరుతోటి మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. ఇక వీళ్ళు కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4నే వాడతారు. ఆబ్వియస్లీ ఏదైనా కొత్త ప్రాసెసర్ వచ్చింది అని అంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, వీళ్ళు ఆ ప్రాసెసర్ తోటి మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే జరుగుతుంది కావచ్చు. ప్లస్ వీళ్ళ ప్రైజింగ్ కూడా అగ్రెసివ్ ఉంటుంది. మార్కెట్లో వేరే వాళ్ళు ఎవ్వరు ఇవ్వనటువంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చి ప్రైజింగ్ అనేది కుమ్మేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇందులో కూడా మనకు 6100 mAh బ్యాటరీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాసి పెట్టుకోండి, 6100 mAh బ్యాటరీలు అని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో రావడం చాలా కామన్ అయిపోతాయి. తక్కువ బడ్జెట్ మొబైల్లలో చూసాం మనము, సామ్సంగ్ మొబైల్స్లలో చూసాం. కాకపోతే ఇక్కడ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్లో కూడా ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది కామన్గా అవ్వబోతుంది. దీంతో పాటు Xiaomi వాళ్ళు కూడా Xiaomi 15 అనే పేరుతోటి మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇందులో కూడా మన స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 4 6100 mAh బ్యాటరీ కామన్. మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో అయితే చూడాలి. వీళ్ళు మార్కెట్లోకి మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు, కానీ 50,000 పెట్టడానికి జనాలు రెడీగా లేరు. ఇక నెక్స్ట్ వివో వాళ్ళు Vivo X200 సిరీస్ తోటి మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. వివో అన్న వెంటనే, X సిరీస్ అన్న వెంటనే కెమెరాస్ అనేవి సూపర్గా ఉంటాయి. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన X100లో కెమెరాస్ అనేవి ఎంత బాగుంటాయంటే ఐఫోన్, శాంసంగ్ ఫ్లాగ్షిప్కి కూడా గట్టి పోటీనిచ్చాయి. నేను కూడా లాస్ట్ టైం సీజన్లో దీన్ని ఎక్కువ రికమెండ్ చేశాను X100 సిరీస్ని. దాని రీజన్ ఏంటి అంటే కెమెరాస్ నిజంగానే ఎక్సలెంట్గా ఉంటాయి. 80K ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఆరంగా కొనుక్కోదగ్గ మొబైల్ ఉండే. మరి ఈ X200 సిరీస్ అనేవి ఎలా ఉంటాయి చూడాలి. దీనిలో కూడా 3 మొబైల్స్ తీసుకొని రాబోతారు కదా. దీనిలో మళ్ళీ 6100 mAh బ్యాటరీతో పాటు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ వాడే అవకాశాలు ఉన్నాయి. దీనిలో లోయర్ వేరియంట్స్లలో MediaTek Dimensity 9400 ప్రాసెసర్ వాడతారని చెప్పేసి కూడా లీక్స్ ద్వారా తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే మొబైల్స్ అనేవి మార్కెట్లో రాబోతున్నాయి. IP రేటింగ్ ఉంటుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కామన్గా అనుకోండి. దాంతోపాటు క్వాడ్ మైక్రో కర్వ్డ్ డిస్ప్లేస్ ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఏం చేస్తున్నాయంటే ఫుల్గా కర్వ్డ్ కాకుండా మైక్రో కర్వ్డ్గా మొబైల్స్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. దీంతో పాటు మొబైల్ డిజైన్ కూడా బాగుండబోతుంది.
ఇదే కాకుండా రియల్మీ వాళ్ళు కూడా GT7 Pro అనే పేరుతోటి మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన GT సిరీస్ అనేవి బాగానే ఉండే, GT60 కూడా చాలా బాగుండే. కాకపోతే మరి దానికి అనుకున్నంత సేల్స్ అయితే జరగలేదని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మరి ఈ సేల్లో ఏం జరిగిందో చూడాలి. కానీ మొబైల్ కెమెరాస్ అయినా కానివ్వండి, లేకపోతే ప్రాసెసర్ అయినా కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చిన ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగానే ఉండే, ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ ఉండే ఇది. మరి GT7 Proకు వచ్చే లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఐఫోన్లో సైడ్కి ఒక బటన్ ఇస్తారు చూసారా, క్యాప్చర్ చేసుకోవడానికి 16లో తీసుకొచ్చారు. సో అటువంటిది ఒక డెడికేటెడ్ బటన్ ఇస్తారని చెప్పేసి లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఎంతవరకు నిజమనేది తెలియదు. కాకపోతే మరి వీళ్ళు ఐఫోన్ చూసి కాపీ కొట్టారా, లేకపోతే డైరెక్ట్ వీళ్ళే మార్కెట్లో తీసుకొస్తున్నారా అనేది మనకు క్లారిటీ రావాల్సింది. ప్లస్ ఈ డెడికేటెడ్ బటన్ని వీళ్ళు దేనికోసం యూజ్ చేస్తారు, ఎలాగైతే యాపిల్లో మనకు 16 సిరీస్లో వచ్చినట్టు కెమెరాని కంట్రోల్ చేసుకోవడానికి ఇస్తారా, లేకపోతే వేరే ఏదైనా పర్పస్ కోసం ఇస్తారా అనేది అయితే చూడాలి. దాంతోపాటు ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా వీళ్ళ ఫ్లిప్ ఫోన్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ టెక్నో బ్రాండింగ్లో అయితే కనిపిస్తుంది. వీళ్ళు కూడా తీసుకొస్తారట. MediaTek Dimensity 8020 ప్రాసెసర్తో తీసుకొస్తారు. మొత్తానికి ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక మొబైల్ తీసుకొస్తున్నారు అంటే ఫ్లిప్ ఫోన్ తీసుకొస్తున్నారు అంటే దాని ప్రైజింగ్ అనేది తక్కువనే ఉండబోతుంది. మరి ఇంత తక్కువలో వీళ్ళు తీసుకొస్తారో చూడాలి. ఫ్లిప్ ఫోన్స్, ఫోల్డింగ్ ఫోన్స్ మార్కెట్లోకి అయితే వస్తున్నాయి. శాంసంగ్ వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు. తర్వాత OnePlus వాళ్ళు కూడా వాళ్ళ OnePlus ఓపెన్ తోటి బాగానే క్లిక్ అయ్యారు. మన వివో వాళ్ళు కూడా తీసుకొచ్చిన మొబైల్ అనేది బాగానే ఉండే. మరి అన్ని బ్రాండ్స్ అనేవి మెల్లిమెల్లిగా ఫోల్డింగ్ ఫోన్స్లోకి వస్తున్నాయి. చూద్దాం మరి వీళ్ళు ఎలా మార్కెట్లోకి మొబైల్ తీసుకొస్తారు, మరి వీళ్ళు మార్కెట్ని ఆక్యుపై చేయగలుగుతారా లేదా, తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఫ్లిప్ ఫోల్డ్ అనేది తీసుకొస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా, క్వాలిటీ ఎలా ఉంటుందనేది చూడాలి. నెక్స్ట్ ఇంకోటి Moto G75 అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ అవుద్దని చెప్పేసి రూమర్స్ లేకపోతే లీక్స్ ద్వారా తెలుస్తుంది. స్టైలస్ ఇస్తారట. తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మనకు సామ్సంగ్ ఫోన్లో స్టైలస్ ఉంటుంది చూసారా, అలా అయితే ఇందులో స్టైలస్ ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది. MediaTek Dimensity 7200 ప్రాసెసర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక దాని తర్వాత P2 రాబోతుంది. అదే మన రియల్మీ వాళ్ళ P2 Pro ఉంది చూసారా, వాళ్ళ తమ్ముడు అన్నట్టు. MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తోటి ఇక 15,000 ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేసుకుంటూ తీసుకొని రాబోతున్నారు. అయితే రియల్మీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్ లాంచ్ చేశారు, ఎక్కువ సేల్ కూడా చేశారు. ఇప్పుడు మనకు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళ సేల్స్ అనేవి అయితే చాలా జరిగాయి. ఇక ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు మనకు ఒక ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి జనాలు ఎక్కువ కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. మరి ఈసారి P2 అనేది ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇక P2 తోటి కూడా ఇంకొక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఎన్ని మొబైల్స్ లాంచ్ అవుతున్నాయంటే కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 4 అయిపోయింది, 5 అంటారు, 6 అంటారు, దాంతో మళ్ళీ మొబైల్స్ లాంచ్ చేస్తారు. ఇక మనం కొంటున్నా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి ఏ మొబైల్ కొనొద్దు, ఏ మొబైల్ కొనాలి అనే దానికి సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.